అయితే అంగరాజు కర్ణుడు వాస్తవంగా అంత గొప్ప ధనుర్ధారియా పితృదేవా? అంగరాజు కర్ణుడు ఒక అద్భుతం పుత్ర. వారికి శక్తి సామర్థ్యం రెండూ ఉన్నాయి. అలాగే వారికి శౌర్యము ఉండి ఉంటే వారిని పరాజితుని చేయడం అసంభవం అయి ఉండేది. పితృదేవా, శక్తి సామర్థ్యము రెండూ ఎప్పుడూ పోటీ పడుతుంటాయి పుత్ర. కాని శౌర్యము ఎప్పుడూ పోటీ పడదు. శూరుడు వీరుడైన యోధుడు కేవలం తన ప్రతిభను పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. ఇతరుల కన్నా తాను శ్రేష్ఠుడనిపించుకోవాలని ప్రయత్నించడు. అంగరాజు కర్ణుడు ఎప్పుడూ ఉత్తముడు అనిపించుకోలేదు. వారు ఎప్పుడూ నాతో పోటీ పడకుండా ఉండలేదు. నీవు ఉత్తముడివయ్యేందుకు ప్రయత్నించు పుత్ర. శ్రేష్ఠత అప్రయత్నంగానే సిద్ధిస్తుంది. అప్పుడు నీ పరాజయం కూడా విజయంగా మారిపోతుంది పుత్ర.